బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఏడాది తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. పాదయాత్ర తేదీలు, మార్గం, ప్రారంభ స్థలం వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉందని తెలిపారు. జూలై 31న కోర్టుకు స్వయంగా హాజరవుతారని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టబద్ధంగానే పోరాడి కేసు నుంచి బయటపడతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్నే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి బలహీనపడిందని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. డీలిమిటేషన్ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాల వాటాలో ఎలాంటి కోత లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. 24% ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగితేనే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే పునర్విభజనను అంగీకరించబోమని హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఢిల్లీకి 73 సార్లు వెళ్లినా తెలంగాణకు 73 పైసల ప్రయోజనం కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి ఎలాంటి రాజకీయ భవిష్యత్ లేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి బీఆర్ఎస్కే పట్టం కడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.